ఈరోజు దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినం ఇస్సాకులో ఉన్నటువంటి మంచి సుగుణాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 24వ అధ్యాయము 62వ వచనం భాగం నుండి 67వ వచన భాగం వరకు. ఇస్సాకు అబ్రహాము శారాల యొక్క కుమారుడు. దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా వారు ఇస్సాకును పొందుకున్నారు. ఇస్సాకు అంటే అర్థం నవ్వు. ఇస్సాకు పెరిగి పెద్దవాడైనప్పుడు అతని జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలు మనకు మాదిరికరంగా ఉన్నవి. అవి ఏమిటంటే, మొదటిది ఇస్సాకు ధ్యానించే అనుభవం కలిగినటువంటి వాడు. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానిస్తున్నాడు. ధ్యానించడం అనే పదము దేవుని వాక్యము లేదా ధర్మశాస్త్రం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనా భాగము 1-2వ వచనం. అలాగే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. మరి ఇస్సాకు కాలంలో మనకు బైబిల్ లేదు. అయితే దేవుడు తరచుగా వారితో మాట్లాడేవాడు. ఆ మాటలను వారు ధ్యానించేటువంటి వాడు. మరి ఇస్సాకులో ఉన్న మొదటి సుగుణం దేవుని వాక్యాన్ని ధ్యానించడము. రెండవది, ఇస్సాకులో ఉన్న రెండవ సుగుణం, ఇస్సాకు తండ్రి మాటకు విధేయత చూపించాడు. తన తండ్రి మాటకు లోబడ్డాడు. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. అబ్రహాము యొక్క మాట ప్రకారము అబ్రహాము దాసుడు వెళ్ళి ఇస్సాకు కొరకు రెబ్కాను భారీగా తీసుకుని వచ్చినప్పుడు ఇస్సాకు ఆమెను అంగీకరించాడు. ఆమె అతనికి భార్య ఆయను. నా ఇష్ట ప్రకారముగా నేను వివాహం చేసుకుంటాను అని చెప్పలేదు. ఏశావు, సంసోను వంటి వారు తల్లిదండ్రుల మాటను కాదని వారి ఇష్ట ప్రకారం చేసుకున్నారు. ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనం నుండి 35వ వచనం వరకు చూస్తాం. అలాగే న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1వ వచన భాగం నుండి 3వ వచనం వరకు చూస్తాం. కానీ ఇస్సాకు అలా చేయలేదు. ఇస్సాకు తన తండ్రికి విధేయత చూపాడు. అంతకు మించి దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఎందుకంటే ఆ దాసుడు దేవుడు ఎలా తన ప్రయాణాన్ని సఫలం చేశాడో వివరంగా చెప్పాడు. కాబట్టి ఇస్సాకు ఇది దేవుని కార్యం అని గుర్తించాడు. తండ్రికి లోబడ్డాడు. అంతకు మించి దేవునికి లోబడ్డాడు. దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. మూడవది, ఇస్సాకులో ఉన్నటువంటి సుగుణం, తన భార్యను ప్రేమించాడు. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం. అతడు ఆమెను ప్రేమించెను. ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఇది కుటుంబ వ్యవస్థకు దేవుడు ఏర్పాటు చేసిన నియమం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూడగలం. భార్యను ప్రేమించుట అనేది అనేక కోణాలలో వివరించబడింది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే పోషించుట, సంరక్షించుట, త్యాగము, ఇవన్నీ ప్రేమ అనే పదములో ఇమిడి ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 వచనం నుండి 31వ వచనం వరకు చూస్తాం. ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు అంటే ఈ అనుభవాలన్నీ కలిగి ఉన్నాడని అర్థం. నిజంగా ఇస్సాకు జీవితం మనందరికీ ఒక మాదిరి. ఇస్సాకులో ఉన్నటువంటి ఈ 3 సుగుణాలు, ఒకటి దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, రెండోది తండ్రి మాటకు లోబడినటువంటి వాడు, మూడవది ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు. కనుక వీటన్నిటిలో ఇస్సాకు మంచి సుగుణాలు కలిగి మనందరికీ మాదిరి జీవితం జీవించాడు. అలాగే ఇస్సాకు వలె మనమందరం మంచి సుగుణాలు కలిగి ముందుకు కొనసాగునట్లు దేవుడు మనందరికీ కృప అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్.